ప్రతిపక్ష నాయకులు మాజీ మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ను పెంచాయి. జన్వాడ కేటీఆర్కి సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్, మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్, సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావుకు సంబంధించిన ఫామ్ హౌస్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో హిమాయత్ సాగర్కి ఆనుకొని ఉన్నటువంటి ఫామ్ హౌస్ల విషయంలో అధికారులు పూర్తిగా నజర్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న హిమాయత్ సాగర్ పక్కనే ఉన్నటువంటి భారీ ఫామ్ హౌస్లు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అజీజ్ నగర్కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన సమీపంలోనే కేవీపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మనం ఒకసారి ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, ఈ ఎంతవరకు ఫామ్ హౌస్ ఉంది, అజీజ్ నగర్లో కేవీపీ రామచంద్రకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విషయంలో కూడా అధికారులు నజర్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఇక్కడ చూస్తున్నాం. హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి భారీగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే కేవీపీ రామచంద్రరావుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఎంతవరకు ఉందా లేదా అన్న అంశాలను కూడా అధికారులు దానికి సంబంధించినటువంటి సర్వే చేసినట్లుగా తెలుస్తుంది. మనం విజువల్స్తో చూడొచ్చు. ఈ హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి దీని వెనుకనే దీనికి ఆనుకొనే కేవీపీ రామచంద్రరావుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్, ఈ కేవీపీ రామచంద్రరావుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ వద్దకు కూడా మనం వెళ్ళి దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది మనం చూస్తున్నాం, ఇక్కడే కేవీపీ రామచంద్రరావుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇక్కడే ఉంది. మనం చూడొచ్చు, అనంతం అనే పేరుతో ఈ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కేవీపీ రామచంద్రరావు ఇప్పటికే లేఖ రాశారు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి లేఖ రాశారు. ఈ హిమాయత్ సాగర్ చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో తన ఫామ్ హౌస్ నిర్మాణం ఉంటే తానే కూల్చేస్తానంటూ చేసిన ఈ లేఖలో పేర్కొనడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర దుమారం రేపింది. హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే భారీ బడాబాబుల రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి మాజీ మంత్రుల ఫామ్ హౌస్లు కూడా ఉన్న నేపథ్యంలో హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్ల పైన అధికారులు ఫోకస్ పెంచారు. ఇటు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి జాయింట్ సర్వే చేసి ప్రభుత్వానికి కానీ హైడ్రాకి కానీ నివేదిక సమర్పించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మనం చూడవచ్చు, ఇక్కడ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ గేటు ఏదైతే ఉందో ఈ గేటు మనకు కనిపిస్తుంది. ఇది కేవీపీ రామచంద్రరావుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్. ఇది అనంతం అనే పేరుతో ఉంది, మనం చూడొచ్చు పేరు కూడా. సో ఇది కేవీపీ రామచంద్రరావుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గేటు. అంటే భారీ గోడ నిర్మాణం కూడా ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ కనిపిస్తున్న ఈ భారీ వాల్ ఏదైతే ఉందో ఈ గోడ కేవీపీ రామచంద్రరావుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గోడ. మనం ఇక్కడ చూడొచ్చు, ముందుకెళ్తే ఈ గోడ ఎంతవరకు ఉంది, ఈ హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి చెరువు వరకు ఉందా లేదా అనేది మనం ఒకసారి ప్రత్యక్షంగానే పరిశీలించే ప్రయత్నం చేద్దాం. హిమాయత్ సాగర్ అనేది మనకు విజువల్లో కనిపిస్తుంది, హిమాయత్ సాగర్కి ఆనుకొనే ఉంది. మరి భారీ గోడ నిర్మాణం జరిగిందా? మరి ఇప్పటికే కేవీపీ రామచంద్రరావు కూడా లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డికి. ఒకవేళ నా ఫామ్ హౌస్ అనేది హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే ఖచ్చితంగా సర్వే చేయించండి, అధికారులతో మార్కింగ్ చేయండి, నా సొంత ఖర్చులతో నేనే కూల్చేస్తానంటూ ఆయన లేఖ రాయడం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, మనం వచ్చాము ఇక్కడికి, హిమాయత్ సాగర్కి సంబంధించి పక్కనే చేరుకున్నాం. మనం లోపల నుంచి కూడా ఈ ఫామ్ హౌస్ని చూడవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది మనకి హిమాయత్ సాగర్ అనేది ఇక్కడే ఉంది, పక్కకు ఒక కంచెలాగా వేసి ఉంది. అంటే హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎంతవరకు ఉందని చెప్పి ఇక్కడ అధికారులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. మనము విజువల్స్లో మనకు కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు ఈ కంచె వరకు హిమాయత్ సాగర్ అనేది లోపల మనకు ఒకటి చిన్న రాయి కూడా కనిపించింది, అది హద్దా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించి హిమాయత్ సాగర్ చెరువు పక్కనే మనం చూస్తున్న విజువల్స్లో ఇక్కడ కనిపిస్తుంది కూడా ఫామ్ హౌస్ మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. కొంచెం ముందుకెళ్తే ఇది లోపల నుంచి ఈ లోపల దృశ్యాలు అనమాట. కేవీపీ రామచంద్రరావుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అనేది ఇక్కడే హిమాయత్ సాగర్ పక్కనే ఉంది. మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి ఎంతవరకు వస్తుంది,
వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తుంది అనేది అధికారులు నిర్ణయించాల్సి ఉంది. సో మనం చూడొచ్చు ఇక్కడ ఒక్కవేళ ఇక్కడ వరకు కొంత మేరకు వస్తే మాత్రం ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కేవీపీ రామచంద్రరావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అనేది కంచె మాత్రమే వేశారు. ఒకవేళ మనం వాటర్ కూడా చూడవచ్చు. ఈ చెరువుకు సంబంధించిన హిమాయత్ సాగర్కి సంబంధించిన వాటర్ కూడా ఇక్కడ వరకు అంచు వరకు ఉంది. భారీగా వరదలు వచ్చి వర్షాలు ఎక్కువైతే మాత్రం బహుశా ఈ ఫామ్ హౌస్ లోపల కూడా వాటర్ వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రత్యక్షంగా. అందుకే ఇక్కడ గోడ నిర్మాణం అయితే జరగలేదు. దాదాపు ఒక 20 మీటర్ల తర్వాతనే గోడ నిర్మాణం అనేది జరిగింది. అందుకే మేబీ కేవీపీ రామచంద్రరావు కూడా దీనికి సంబంధించినటువంటి అంటే క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంచారు, ఓన్లీ కన్నీళ్లతో కంచె వేశారు, వాల్ మాత్రం నిర్మించలేదు. అందుకే ఆయన లేఖలో స్పష్టంగా మెన్షన్ చేశారు, పారదర్శకంగా సర్వే జరగాలి, అధికారులు ఎంతవరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని నిర్ధారిస్తే నేనే స్వయంగా దగ్గరుండి 48 గంటల్లో కూల్చేస్తామని చెప్పి లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ కన్నీళ్ళు మాత్రమే వేశారు. ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నా కూడా దాన్ని అధికారులు తొలగించే అవకాశం ఉంటుంది. అయితే ఇది హిమాయత్ సాగర్ వాటర్ బాడీ కూడా మనకు కనిపిస్తుంది. వర్షాలు ఎక్కువైతే మాత్రం ఇటు కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇటు కొంచెం ముందుకు కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. వాల్ నిర్మాణం మాత్రం ఈ హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ నుంచి దాదాపు ఒక 10 మీటర్ల దూరంలో అయితే మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడవచ్చు. మనకు కొంచెం దూరంలో ఫామ్ హౌస్ కూడా కనిపిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఈ ఫామ్ హౌస్ నిర్మాణం అనేది ఎఫ్టీఎల్కి కొంత దూరంలోనే జరిగిందా లేదా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే అధికారులు దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో దీనికి సంబంధించినటువంటి జాయింట్ సర్వే చేసి దాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఈ ఫామ్ హౌస్ విషయం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఈ ఫామ్ హౌస్ ఉందా లేదా అని మాత్రం అధికారులు తేల్చాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తంగా రాజకీయంగా పెను దుమారం రేపింది ఫామ్ హౌస్ల విషయం. మరి హైడ్రా ఓవైపు కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తుంది. మరి ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల విషయాల్లో రాజకీయాలు దుమారం రేగింది. సో ఈ నేపథ్యంలో మరి అధికారులు ఎలాంటి సర్వే చేస్తారు, మరి ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి బడా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పెద్దలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కూడా హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉండడంతో ఇది ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు, ప్రభుత్వం, హైడ్రా ఈ ఫామ్ హౌస్ల విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫామ్ హౌస్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఫామ్ హౌస్ల లిస్టులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా ఉంది. సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ తమ కొడుకుల పేరుతో ఉంది. తమ కొడుకుల సబితా ఇంద్రారెడ్డి కుమారులకు సంబంధించిన ఫామ్ హౌస్లను కూడా కూల్చివేయాలా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లను మనం ఒకసారి పరిశీలించవచ్చు. మనం విజువల్స్ చూడవచ్చు. ఇది నిర్మాణంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ సబితా ఇంద్రారెడ్డి కొడుకు పేరుతో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ అనేది హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందంటూ అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఇప్పటికే వ్యాపార యజమానులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కూడా బడా బాబుల ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫామ్ హౌస్ల విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందన్న సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం కేవీపీ రామచంద్రరెడ్డితో పాటుగా సబితా ఇంద్రారెడ్డి, అంటే ఇక్కడ మనం చూడొచ్చు కాంగ్రెస్ సీనియర్ నాయకుని ఫామ్ హౌస్ పేరు కూడా సీఎం రేవంత్ రెడ్డి మెన్షన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులే కాదు, తమ సొంత పార్టీ నాయకుల ఫామ్ హౌస్ల పైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఈ ఫామ్ హౌస్లకు సంబంధించిన వ్యవహారం అనేది మళ్ళీ రాజకీయంగా దుమారం రేపిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధించిన కుమారుల ఫామ్ హౌస్ల విషయంలో కూడా అధికారులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్తో పాటుగా కేటీఆర్కి సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్తో పాటుగా హరీష్ రావు ఫామ్ హౌస్లతో పాటుగా సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ల సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి అధికారులు దీనికి సంబంధించినటువంటి డేటా కూడా సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ ఫామ్ హౌస్ సబితా ఇంద్రారెడ్డి
కుమారుడి పేరుతో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ హిమాయత్ సాగర్లో ఎంతవరకు ఆక్రమించి ఉంది, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా లేదా అనేది మనం ఒకసారి అటువైపు నుంచి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం కొంచెం ముందుకు వచ్చాం లోపలికి. సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి కుమారుల పేరుతో ఉన్నటువంటి ఫామ్ హౌస్ వెనుక భాగం హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి చెరువు. ఇది భారీ విస్తీర్ణంలో ఈ చెరువు ఉంది. సో ఈ హిమాయత్ సాగర్ చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అసలు ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయనేది అధికారులు డేటా సేకరిస్తున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కలిసి దీనిపైన సర్వేలు కూడా చేశారు. ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎన్ని ఉన్నాయనేది గుర్తించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో ఈ సబితా ఇంద్రారెడ్డి కొడుకుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఈ హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉందా లేదా అనేది అధికారులు తేల్చాల్సి ఉంది. ఎందుకంటే మనం విజువల్స్లో చూసాం ఇప్పటికే హిమాయత్ సాగర్ చెరువుకి ఆనుకొనే ఆ ఫామ్ హౌస్ ఉంది. మరి దానికి గోడ ఎంతవరకు ఉందా లేదంటే ఫామ్ హౌస్ ఎంతవరకు ఉంది ఇంకా నిర్మాణంలో అయితే మనకు కనిపిస్తుంది అది. కానీ మరి మొత్తంగా చూస్తే హిమాయత్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల విషయంలో అధికారులు పూర్తిగా దృష్టి సారించారని తెలుసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ల విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. మరి అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు దీనికి సంబంధించిన డేటా కూడా సేకరించారు. మరి సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ విషయంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరి దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఓవైపు హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతుంటే పొలిటికల్ హీట్ని పెంచాయి ఫామ్ హౌస్ల అంశం. మనం చూడవచ్చు ఇప్పటికే హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో బడాబాబుల రాజకీయ నేతల ఫామ్ హౌస్లు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే మాజీ మంత్రి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పట్నం మహేందర్ రెడ్డి సంబంధించిన ఫామ్ హౌస్ వద్ద ఉన్న మనం హిమాయత్ సాగర్ అనేది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉందా లేదా అనేది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన ఆరోపణలు వస్తున్నాయి. మనం చూడొచ్చు హిమాయత్ సాగర్ ఇది పెద్ద ఎత్తున భారీ విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు. ఇది హిమాయత్ సాగర్ చెరువుకి ఆనుకొని ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా హిమాయత్ సాగర్ లోపలనే ఉంది, హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లోనే ఉంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం కూడా ఈ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ అంశం కూడా పెద్ద ఎత్తున విమర్శలకు ఆరోపణలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు హిమాయత్ సాగర్ వాటర్ ఎఫ్టీఎల్ అనేది ఇక్కడ వరకే ఉంది. ఇక్కడ పెద్ద బండరాయిలాగా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ వాటర్ లెవెల్ అనేది ఎక్కడి వరకు ఉందో. భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో ఈ నీటి మట్టం కూడా పెరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఫామ్ హౌస్ అనేది నిర్మాణం ఈ హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లోనే జరిగింది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంటే మరి కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ల విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంది, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి ఈ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ మనం చూస్తున్నాం. ఇది హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లోనే మనం చూసాం. వచ్చే దారిలో కూడా ఈ హిమాయత్ సాగర్కి చాలా ఆనుకొని మధ్యలోనే ఉన్నట్టుగా మనకు విజువల్స్ ద్వారా అయితే తెలుస్తుంది. మరి అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఏమైనా దీనికి సంబంధించిన డేటా సేకరించారా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పొలిటికల్ లీడర్ల వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ల అంశం తీవ్ర దుమారం లేపుతున్న నేపథ్యంలో అధికారులు కూడా దీనిపైన ఇప్పటికే అనేక మార్లు సర్వే చేశారు, జాయింట్ సర్వే చేశారు. ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ జాయింట్ సర్వే చేసి ఈ ఫామ్ హౌస్ల అంశాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. అసలు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎన్ని ఫామ్ హౌస్లు అక్రమంగా నిర్మించారు, మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో రాజకీయ నాయకులకు సంబంధించిన అటు ప్రతిపక్ష రాజకీయ నాయకులైనా కూడా అధికార పార్టీ రాజకీయ నాయకులకు సంబంధించిన ఫామ్ హౌస్లు కూడా ఎంత మేరకు ఉన్నాయి, అందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎంతవరకు ఆక్రమణలు జరిగాయని చెప్పి ఇప్పటికే అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఫామ్ హౌస్లను నెక్స్ట్ టార్గెట్ చేస్తున్నాం, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేసినటువంటి ఈ రాజకీయ నాయకులైనా సరే బడా వ్యాపారస్తులైనా సరే ఎవరు
హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి ఆక్రమించి ఫామ్ హౌస్లు నిర్మించారో వారిని ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఫామ్ హౌస్ల డేటా ఇప్పటికే అధికారులు సేకరించారు. మరి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్న సందర్భంలో మరి పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ విషయంలో అధికారులు ఎలా ముందుకు వెళ్తారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి నీటి మట్టం ఇక్కడే ఉంది. మనం చూడొచ్చు ఈ వాటర్ అనేది ఈ ఫామ్ హౌస్ నిర్మాణానికి పక్కనే ఉంది. కాకపోతే మనం కొంచెం చూడొచ్చు ఈ వాటర్ బాడీ అనేది నీటి మట్టం ఎక్కువగా పెరిగితే మాత్రం ఆ ఫామ్ హౌస్ని కూడా తాకే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి స్పష్టంగా. భారీ బండరాళ్ళు ఉన్న నేపథ్యంలో కొంత హైట్లో పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ నిర్మాణం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇప్పటికే రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఈ ఫామ్ హౌస్ల అంశంలో పట్నం మహేందర్ రెడ్డి కూడా స్పందించినట్లుగా తెలుస్తోంది. నిన్న ఇప్పటికే శంషాబాద్ మండలం కోత్వాల్ గూడకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది. దాదాపు 29 ఏళ్ల క్రితమే తాము గ్రామ పంచాయతీ అనుమతులతోనే 111 జీవోకు నిబంధనలకు అనుగుణంగానే ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా తాము ఫామ్ హౌస్ నిర్మాణం జరగలేదు అని చెప్పి ఆయనే స్పష్టం చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పొలిటికల్గా హీట్ పెంచినటువంటి ఈ ఫామ్ హౌస్ వ్యవహారాలలో మనం ఒకసారి పరిశీలిస్తే ఇప్పటికే మాజీ మంత్రులైనటువంటి హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పైన పెద్ద ఎత్తున వాళ్ళ ఫామ్ హౌస్ వ్యవహారాల్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తమ ఫామ్ హౌస్ పట్నం మహేందర్ రెడ్డి కూడా స్పందించారు. శాసన మండలి చీఫ్ విప్ అయినటువంటి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా తన ఫామ్ హౌస్ ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా హిమాయత్ సాగర్ FTL బఫర్ జోన్లో ఉంటే తానే ఖచ్చితంగా కూల్చివేస్తానని చెప్పి ఆయన సవాల్ విసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి మరోసారి ఈ ఫామ్ హౌస్ల అంశం అనేది హాట్ టాపిక్గా మారింది. మరి దీనికి సంబంధించినటువంటి హిమాయత్ సాగర్ FTL బఫర్ జోన్లో పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు అధికారులు తేల్చాల్సిన అంశం మనకు కనిపిస్తుంది. పట్నం మహేందర్ రెడ్డి మాత్రం నిబంధనల మేరకే తన ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా జరిగితే తానే స్వయంగా కూల్చేస్తానంటూ ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి డేటా సేకరిస్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.